మద్యం నూతన పాలసీ పేరుతోటి ఇప్పుడు అక్టోబర్ 12 నుంచి కొత్త మద్యం షాపులు తీసుకొస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. రాష్ట్రంలోనే మన జిల్లాలో అత్యధిక షాపుల్ని కేటాయించడం అనేది కూడా జరిగింది. అంటే తిరుపతిలో ఆధ్యాత్మిక కేంద్రము, లేకపోతే అందరు ఇక్కడికి వస్తుంటారు, ఇక్కడ ఏమీ అపవిత్రం జరగకూడదు అని చెప్పే నాయకులందరికీ కూడా మేము ఈ సందర్భంగా చెప్తున్నది ఏంటంటే, తిరుపతిలో మద్యాన్ని ఏర్లై పారిస్తే తిరుపతి పవిత్రత మీరు కాపాడగలరా అని చెప్తున్నాము. ఇంకోటి ఏంటంటే, నూతన మద్యం పాలసీని తీసుకొస్తున్నాము. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో అమ్మినటువంటి మద్యం తాగడం వల్ల దాదాపు 30,000 మంది పైన చనిపోయారని చెప్తున్నారు. మరి ఇప్పుడు ఇచ్చేటువంటి మద్యం ఏమన్నా ఈ ప్రాణాలని తీయకుండా ఉంటుందా? అట్లే మహిళలపై జరిగేటువంటి హింసని అరికట్టగలదా? మహిళలపై అక్రమ రవాణాను ఆపగలదా అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇప్పుడు మేము కొన్ని డిమాండ్స్ని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఇవ్వడం అనేది జరిగింది. ప్రధానంగా ఏంటంటే, ఎవరైతే మద్యం తాగుతున్నారో వాళ్ళు చనిపోతే వాళ్ళకి ఇందులో వచ్చేటువంటి లాభాల్లో 2% వాళ్ళకి కేటాయించాలి. అట్లనే డీ అడిక్షన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. మద్యం తాగొద్దు అనేటువంటి కళారూపాలను కూడా ఏర్పాటు చేసి ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి. ఇట్లాంటివన్నీ చేయాలి అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మన రాష్ట్రంలో మద్యాన్ని ఏర్లై పారించే విధంగా ప్రభుత్వాలు కార్యాచరణలు రూపొందిస్తున్నాయి. మద్యం అంటే బీదా సాదా ప్రజలు కష్టపడి సంపాదించే దాంట్లో పూర్తిగా మద్యానికే కేటాయించే పద్ధతి అయితే ఏర్పడుతూ ఉంది. అలా కాకుండా మద్యాన్ని తగ్గించే విధంగా పేదలు బాగుపడే విధంగా చేస్తే బాగుంటుందని ఈ సందర్భంగా ఐద్వా మహిళా సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా ఈరోజు ఆడపిల్లల మీద, మహిళల మీద అత్యాచారాలు కావచ్చు, అఘాయిత్యాలు కావచ్చు, ఇవన్నిటికీ కారణమైనటువంటి మద్యాన్ని ప్రజల్లో, జిల్లాలో, రాష్ట్రంలో మొత్తం ఏర్లై పారించే విధంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నాయి. ఇవన్నీ తగ్గించాలి. అదేవిధంగా మహిళలకు, చిన్నపిల్లలకు, ఆడపిల్లలకు ఇలాంటి విషయాల్లో రక్షణ కల్పించాలి. మద్యం ఏమన్నా తినే భోజనమా అనేసి జనాలు కూడా ప్రశ్నించే పద్ధతి ఉంది. ఇంకా మీకు కావాలంటే నిత్యావసర సరుకులు తగ్గించాలి. ప్రజలు ఏ విధంగా బాగుపడాలి అని చెప్పి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఇలాంటి విషయాల్లో ప్రభుత్వాలు కార్యాచరణలు రూపొందించుకోవాలి. కానీ మద్యాన్ని ఏర్లై పారించే విషయంలో ప్రభుత్వాలు ఏర్లై పారించే ఉద్దేశాలన్నిటి తగ్గించుకోవాలి. మహిళల అభివృద్ధి ధ్యేయంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు మేము పెద్దపీట వేస్తున్నామని చెప్తున్నాయి. ఆ దిశలో ప్రభుత్వాలు నడుచుకోవాలి తప్ప మహిళలకు హాని కలిగించే ఏర్పాట్లు ఏవీ చేయకూడదని చెప్పి మేము ఐద్వా మహిళా సంఘంగా డిమాండ్ చేస్తున్నాము. ఇదే పాలసీ అమలులోకి జరిగినట్లయితే మేము మా కార్యాచరణ కూడా మేము పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ చేసి మేము పెద్ద దీన్ని ఎక్కువ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు హేమలత, ఐద్వా నాయకురాలని. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో ఉన్నారు. ఆయన లడ్డు వల్ల తిరుపతి అపవిత్రం అయిపోయింది కాబట్టి తిరుమలకు నడిచిపోతాను, పొర్ల దండాలు పెడతాను అని చెప్పాడు. చాలా మంచిదే, కరెక్ట్, మీరు చేయండి. అదేవిధంగా ఇక్కడ ఉండే పవిత్రత కాపాడాలని ఈ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి తెలియదా? ఈరోజు మద్యం ఏర్లై తిరుపతిలో ఎందుకు ఇన్ని షాపులు కేటాయిస్తున్నారు? ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో తిరుపతిలో మాత్రమే ఎందుకు ఇన్ని షాపులు కేటాయించారని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు ఉత్తమమైన మద్యం తీసుకొస్తామని చెప్పుకుంటున్నారు. అసలు సిగ్గుందా వీళ్ళకి? ఉత్తమమైన మద్యం అంటే ఏమి? ఉత్తమ పాలసీ అంటే ఏమి? ఈ రోజు ప్రజలకు ఉపయోగపడేది ఏది చేయకపోగా ప్రజల్ని ఇంకా ఆ రోజు 350 అంటే 1 క్వార్టర్ తాగేవాడు, ఈ రోజు 99 అంటే 5 క్వార్టర్లు తాగే దీనికి మీరు ఈ విధంగా మద్యాన్ని తీసుకొస్తున్నారా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాము. మీరు మద్యాన్ని ద్వారానే ప్రభుత్వాన్ని నడపాలనుకుంటే ఈ ప్రభుత్వాన్ని కూల్చేదానికి జనం అందరూ సిద్ధంగా ఉంటారు. ఆలోచించుకోండి. మద్యం వల్ల ప్రభుత్వాలు నడవు, నడిస్తే అది మంచి ప్రభుత్వం కాదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజు అందరూ వచ్చి గాంధీ జయంతి అని గాంధీ తాతకు పూలమాలలు వేయడం కాదు నివాళి అంటే. గాంధీ తాత ఏదైతే కోరుకున్నారో అర్ధరాత్రి ఆడది ఒంటరిగా నడవగలగాలి, ఈ రోజు పట్టపగలే నడిచే పరిస్థితి ఉంది అని చెప్పి మహిళలుగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మీరు మద్యాన్ని ఏర్లై పారించడమే కాకుండా తిరుమల పవిత్రత ఏ విధంగా కాపాడతారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా మద్యాన్ని ఎత్తేయాలి. కనీసం తిరుపతిలో ప్రశాంతత వాతావరణం ఉండాలి అంటే మద్యాన్ని పూర్తిగా రద్దు చేయాలి, నిషేధించాలి అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.